మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినారు. 10,000 ఏందయ్యా, 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి. ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా 15,000? వచ్చిందా రైతు బంధు? రాలేదు. కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు? రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా? రాలేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు. 4,000 పెన్షన్ ఏంది, 2,000 పెన్షన్ చేసి 4,000 చేస్తానో కదా ఏది అంటే, ఆయనకు వచ్చింది ఒక భాష. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు. కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. ఆ తొక్కుడులో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఊర్లో పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు, ఎంతమంది కొనుక్కున్నారు కార్లు. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు యాదికి లేదా మనకు? ఏ ఊరికోతే ఆ ఊరికి, అజీజ్ నగరు, మొయినాబాదు, ఆ దేవుని ఎర్రవెల్లి, ఏడికోతే చేవెళ్ళ మొత్తంలో ఏడికి పోయినా ఒక్కొక్క ఊర్లే ఎన్ని కార్లు కొన్నారు? ఉన్నాయా? ఎప్పుడు పీకినాయి అన్ని? వాడు ఫైనాన్స్ వాడు గుంజుకపోయిండా. ఎందుకంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈఎంఐ కట్టకపోతే వాడు గుంజుకపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్విండు. నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి.